అప్పుడు ఓటింగ్ ఎలక్షన్ మూమెంట్ల ప్రచారానికి వెళ్ళి ఏమన్నాడు, ఆ కేసీఆర్ ఇచ్చిపోయిండు, ఆ ఇందిరాగాంధీ రాసిపోయింది మీకు ఈ పథకం, నేను మీ భూములు మీకు ఇస్తా, ఆయన మీకు పట్ట భూములు అన్ని గుంజుకున్నాడు, మనిషికి 3 ఎకరాల భూమి ఇస్తాడు, 3 గుంజుకుండు, మిమ్మల్ని ఆగం పట్టించిండు, నన్ను గెలిపేయండి అని రేవంత్ రెడ్డి ప్రచారం చేసి ఊరంతా దేశమంతా ప్రచారం చేసి 3 గుంజుకుండు మాకు సిప్పసరికి ఇచ్చిండు. ఆ పాలిటీ వస్తే మీ భూములు మీకు ఇప్పిస్తాం న్యాయంగా, ఎవరి భూమి పోదు అది అని చెప్పి మాకు చెట్లే చాలు, మేము చెట్ల కిందనే మంచిగా ఉంటాం. అద్దాల మేడల భూసలా ఆ మంచి కార్పుల బియ్యం సార్కుల బియ్యం ఉన్న పువ్వులను తీసుకున్న కలుగుతాలే ఇంకా మేము కూడా పోతాం, లంకిలు వేసి చంపుతాడేమో ఏం చేస్తాం మమ్మల్ని. ఇప్పుడు కొనుగోలు చేస్తాం, ఏం చేస్తాం మన కొనుగోలు గేట్ దారి కూడా రానియాడు, గేట్ వాళ్ళు వేసుకుంటే ఒక పిల్లలు కూడా రానియాడు, ఆడు చోయ కూడా రానియా మమ్మల్ని. దందా చేసేది భూమిలో దందా చేస్తాను, ప్రజలకు సేవ చేస్తాను లేదు. అమెరికాకెళ్ళి వస్తాడు, అక్కడికెళ్ళి తోలుకొచ్చుకుంటాడు. మా ఊరిలో ఒక్క పిల్లలు పెట్టుకోరు, చదువులు చదివి గాడిదలలో కాసుకుంటూ ఉన్నారు. మా ఊళ్ళో పనులు లేక గీక్కున్నాం, భూములు ఉన్న వాళ్ళు భూములు గుంజుకున్నాడు, మేము కూలినాలు చేసుకుంటున్నాం, మేము ఎట్లా బతకాలి? ఎక్కడ కాకుండా ఆయన నడువంతరాలు ఉన్నాం. ఇక మా ఊరు మొత్తం మీద ఒక ఎకిరిస్తాం, పెరిగిస్తాం, మా జనాల మొత్తం చేసి తెచ్చి అన్న గుంతలు వేసి మన్ను కొడిపి వాడు పరోసి పెట్టుకోవాలి.